మనసు పెడుతున్నారో, ఎవరెంత జాగ్రత్త కలిగి వింటున్నారో అంతగా వారితో మీరు మాట్లాడే దేవుడు గనుక మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు. గడచిన కాలం అంతటిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా కాపాడినందుకు స్తుతులు చెల్లించాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ వాక్కు కొరకు ఆశపడుతుండగా నీ వాక్కు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సహజంగా స్త్రీలకు వచ్చే బలహీనత ఇది. ఇంచుమించుగా స్త్రీలైన వారికి ఉండేటువంటి బలహీనత అయినప్పటికీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే 12 ఏండ్ల నుండి అట, ఎన్ని సంవత్సరాల నుంచి అండి? అది చాలా ఘోరం కదా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి రోగముతో ఉంటే ఆమె ఎంత బలహీనంగా ఉంటుందో ఒకసారి మనము ఊహించాలి, ఆలోచించాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా ఎన్ని సంవత్సరాలు అంటండి? 12 సంవత్సరముల నుంచి ఆ యొక్క వ్యాధితో ఆ స్త్రీ బాధపడుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవని చేతను స్వస్థత నొందనిదై అంటే అర్థం ఏంటి? ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి అని వ్రాయబడింది కదా. మరి దాని అర్థం ఏంటండి? ఎవని చేత స్వస్థత నొందనిదై అంటే అర్థం ఏంటంటే ఆమె ఆ రక్తస్రావ రోగము నుంచి బయటకు రావటానికి చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళిందని అర్థం. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎఫ్సిఓ గారు వచ్చారా? చాలా సంతోషం, వందనాలు. ప్రియులరా, చాలామంది వైద్యుల దగ్గరకు ఆమె వెళ్ళింది. అయితే ఆమెకి ఏమి రాలేదండి? స్వస్థత రాలేదు. చూడండి, ఇంకా క్లియర్గా మనకు మార్కు సువార్తలో కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయములో మనము చూస్తే చదవండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి చూసారండి, ఇంకా క్లియర్గా ఉంది ఇక్కడ. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. తనకు కలిగినదంతయు వేము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. చూడండి ప్రియులారా, గమనించారా? ఆమె కొంచెం డబ్బు కలిగిన స్త్రీ, పేదరాలైతే అంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. మనకు తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా డబ్బు కావాలి. ఆమె కొంచెం డబ్బు కలిగిన స్త్రీ కాబట్టి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎంతో ఖర్చు పెట్టింది. ఏం చేసిందండి? ఎంతో ఖర్చు పెట్టింది. కానీ ఎంత మాత్రము ప్రయోజనము లేదంట. పైగా ఏమైంది? మరింత సంకటపడినంటే అర్థం ఏంటండి? మరింత బాధపడినని అర్థం. సంకటం అంటే బాధ, వేదన. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంది. స్వస్థత రాలేదు సరికదా, మళ్ళీ ఏమైందంటే మరింత సంకటపడింది, చాలా బాధపడిపోతుంది. ఆ యొక్క వ్యాధిని బట్టి ఆ భయంకరమైనటువంటి వేదన, ఆ బాధ ఆమె అనుభవిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం 2 అంచులు గల ఖడ్గమని ఎక్కడ రాయబడింది చెప్పండి బైబిల్లో? హెబ్రీ పత్రిక. వెరీ గుడ్, రమ్య చెప్పింది. రెఫరెన్స్ కూడా చెప్పండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక ప్రియులారా, అంటే ఇది శరీరానికి సంబంధించినటువంటిది, అలాగే ఆత్మకు కూడా సంబంధించిన ట్రీట్మెంటు చేయగలిగిన శక్తి ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యములో ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఒక ఔషధం లాంటిదండి. ప్రభునందు ప్రియులరా, చూడండి సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎలాగనుకుంది? ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడుదును అనుకుందట. ఈ మాట వినండి, వింటున్నారమ్మా? ఏమనుకుందమ్మా అంటే ఎందుకు అనుకున్నది అలా చెప్పండి? ఎందుకు అనుకుందంటే విన్నదట. ఏం చేసిందంట? యేసు ప్రభు గురించి ఏం చేస్తుంది? విన్నది. ఏం విన్నది? పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని ఎలాగున బాగు చేశాడో, ఇంకా కొన్ని కార్యాలు అక్కడ జరిగినాయి. అవన్నీ కూడా ఆ నోట ఆమె దగ్గరికి వచ్చినాయి. ఎప్పుడైతే దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడని విన్నదో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అయితే అంత గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలి? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి. అలా ముట్టుకుంటే నేనేమైపోతాను? బాగైపోతాను అని చెప్పి ఆమె అనుకుందండి. ప్రియులారా, మనకు దేవుని మీద నమ్మకం రావాలి. దేవుని మీద విశ్వాసం అనేది మన హృదయంలో కలగటం అనేది మన యొక్క జీవితాలు బాగుపడటానికి మూలం. అలాంటి నమ్మకం మనం కలగకుండా, అలాంటి ఆశలు ఆలోచనలు మనకు రాకుండా మనము ఎంతకాలము సంఘాల్లో ఉన్నా ఏమాత్రం కూడా బాగుపడలేము. బాగుపడటం అంటే శారీరకంగా బాగుపడలేము, ఆత్మీయంగా కూడా బాగుపడలేము. కానీ మన జీవితాల్లో మనం బాగుపడాలి అంటే ముందు మనకు ఏం కలగాలి? నమ్మకం కలగాలి. నమ్మకం ఎప్పుడు కలుగుతుందండి? సాక్ష్యాలు విన్నప్పుడు కలుగుతుంది, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు కలుగుతుంది. మనం వాక్యం వినకుండా, పరిశుద్ధ గ్రంథం చదవకుండా ఎవ్వరికీ కూడా ఏమి కలగదు? విశ్వాసం అనేది కలగదు. విశ్వాసము వినటం వలన కలుగుతుంది. కాబట్టి మనం వినేవారిగా ఉండాలి. చాలామంది వాక్యం వినటానికి అంత ఆసక్తిగా చూపరండి. ఏదో ఆదివారం తప్పదని ప్రార్థనకు వస్తారు తప్ప, నిజంగా వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈరోజు పలానా ఇంటి దగ్గర కూటమని చెప్పారు కదా, కాబట్టి అక్కడికి వెళ్ళి వాక్యం వినాలి అని ఆశ వాళ్ళకు ఉంటుంది. కేవలం ఆదివారము ఆరాధనకు మాత్రమే అలవాటుగా వచ్చినంత మాత్రాన కాదు, కానీ ఎవరైతే వాక్యాన్ని వింటారో వారిలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో అప్పుడే మన జీవితాల్లో స్వస్థత అయినా రక్షణ అయినా కలుగుతుంది. విశ్వాసము లేకుండా ఏంటండి? దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువు గురించి విన్నప్పుడు ఆమెకు ఏం కలిగిందండి? విశ్వాసం కలిగింది. చాలాసార్లు చాలామంది వినటానికి ఇష్టపడరండి. ఈ స్త్రీ మరి యేసు ప్రభు గురించి వినగలగటం అనేది గొప్ప విషయం. వినటం వల్ల ఆమెకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం కలగటం వల్ల ఆమె జీవితంలో ఎంతో గొప్ప మేలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రభు గురించి వింటూ ఉండాలి, లేక చదువుతూ ఉండాలి.
పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం అనుకోండి, మనకేం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. కనుక చూడండి, ఆమె విని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని అమ్మా జనసమూహములో చాలండి. ఇక్కడ ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకున్నాను. ప్రియులారా, గమనించండి, అనుకోవటానికి చేయటానికి చాలా తేడా ఉంటుందండి. అవునా కదా? చెప్పండి ఏమ్మా. అనుకుంటాం చాలా సులువు కదా, కానీ దాన్ని చేయటం మాత్రం దాని చాలా ఖర్చుగా, తనకు కొంత టైం పడుతుంది, కొంత శ్రమ పడాలి, కొంత ఖర్చు అవ్వాలి. ఏదైనా సరే, ఉదాహరణకి అనుకుంటాం ఈజీయే, అనుకున్న దాన్ని నెరవేర్చగలగాలి. ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళొద్దాం అనుకుంటాం ఈజీయే, కానీ హైదరాబాద్ వెళ్ళి రావటం కష్టమా కదా? చెప్పండి, కష్టమే కదా. అనుకుంటాం వేరు, దాన్ని ఆచరించటం వేరు. ప్రియులరా, ఇక్కడ చాలాసార్లు మనలో అనుకుంటామండి. అనుకోమా? డిసెంబర్ 31 వచ్చింది అనుకో, ఏమనుకుంటాం? రేపటి నుంచి బైబిలు అబ్బా అందరూ అనేసుకుంటారు. అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. రేపటి నుంచి బైబిల్ క్రమంగా చదివేయాలి, ఒక్కరోజు కూడా మానకూడదు, ఈ టైంలో మోకరించేయాలి, ప్రార్థన చేసేయాలి అనుకుంటాం. లేకపోతే ప్రార్థనకి రేపటి నుంచి అంటే ప్రతి ఆదివారం ఈ సంవత్సరం అంతా ఒక్క వారం కూడా మానకూడదు అనుకుంటాం. మానకూడదు అనుకుంటమే కాదు, టయానికి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ అనుకున్నది చెయ్యటం మాత్రం చాలా కష్టమండి. అనుకోవటం ఈజీయే ఎవరికైనా, కానీ అనుకున్నది అమలు చేయటం అనేది అది చాలా మనసు పెట్టాలి, దానికి ఎంతో శ్రమ పడాలి, దానికి ఎంతో తెగించాలి. సామాన్యంగా జరగదండి. మాటకి పనికి చాలా తేడా ఉంటుందంటారు. మాట సులువే, కానీ అది చెయ్యటం చాలా కష్టం. కానీ అది చేసినప్పుడే మనకు దేవుని దీవెనలు కలుగుతాయి. ఇక్కడ చూడండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడుదును అనుకుంది. అనుకున్న మాట నెరవేర్చడం అనేది అక్కడ సులువా కష్టమా? చెప్పండి, సులువా కష్టమా? ఎందుకంటే యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వచ్చేసి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఆయన ఎక్కడున్నాడు? జనసమూహంలో ఉన్నాడు. ఆయన జనసమూహంలో ఉన్నాడు. అంటే ఈ స్త్రీ ఏం చేస్తుందన్నమాట? ఇంతమంది జనసమూహంలో నేనేమైపోయినా పర్వాలేదు, ఒకవేళ నన్ను చంపేస్తారేమో, నేను క్రింద పడిపోతానేమో, అందరూ నన్ను తొక్కేస్తారేమో, పోన్లే అలాగైనా చనిపోతాను, కానీ ఆయన గనక వెళ్ళి ఆయన వస్త్రం ముట్టగలిగితే నేనేమవుతాను? బాగుపడతాను. ఎలాగా ఈ వ్యాధి ద్వారా నాకు మరణం దగ్గర అయిపోతుంది, కాబట్టి నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ఏదో విధంగా ముట్టుకోవాలి అనేటువంటి ఆ గొప్ప తెగింపు ఆమెలోకి వచ్చి ఆమె ఏం చేసిందంటే, మరి ఏమీ లెక్క చేయకుండా ఆ జనసమూహములో అంత బక్క చిక్కిపోయినటువంటి ఆమె ఇవారు ఎలాగ వెళ్ళగలిగిందో ఒకసారి ఊహించండి, ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. అంత ప్రవాహములో జనం మధ్యలో మరి ఆయన దగ్గరకు ఆమె వెళ్ళటానికి చాలా బాధపడి ఉంటుంది, చాలా శ్రమపడి ఉంటుంది. కానీ మొత్తానికి వెళ్ళి ఏం చేస్తుందంటే ఆయన వస్త్రాన్ని పట్టుకున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితాల్లో కూడా అనుకుంటాం చాలాసార్లు, ఈ లోపల ఎవరో చుట్టాలు వస్తారు, ఆదివారం ప్రార్థన మానకూడదు అనుకుంటాం, ఆ రోజే సరిగ్గా ఒక 2 వారాలు వచ్చేస్తావు, 3వ వారం నీవు ఎంతవరకు చేస్తావో నీ ప్రమాణం నేను చూస్తానని సాతాను ఏం చేస్తాడంటే ఎవరినో చుట్టాలని ఇంటికి పంపిస్తాడు.
ప్రియులారా గమనించండి, అనుకోవటం అనేది చాలా సులువే, కానీ అనుకున్న దాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి, అమలుపరచాలి. పాస్టమ్ గారు రోజుకి అధ్యాయాలు చదవాలనుకోవటం సులువే, కానీ మరి అది నెరవేర్చడం ఎంత కష్టమండి. మేమందరం పడుకున్న ఆమె చదువుతూ ఉంటుంది, ఈవేళ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు, ఈ రోజు కూడా. అప్పుడు మొదలెట్టి ఈ రోజు వరకు అదే అలవాటు అయిపోయింది, కంటిన్యూ చేస్తుంది. ప్రియులారా గమనించండి, అనుకున్నది నెరవేర్చడం అనేది అది చాలా కష్టం, కానీ అది నెరవేర్చగలగాలి. అలాగ నెరవేర్చినప్పుడు మన జీవితాల్ని దేవుడు తాకకుండా ఉండడు, దర్శించకుండా ఉండడు, మన జీవితాల్లో కార్యం జరగకుండా ఉండదు. కానీ కార్యము జరగట్లేదంటే మనము సరైన రీతిలో శ్రమ పడటలేదు, అనుకున్న దాన్ని అమలు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మరి మన జీవితాల్లో చాలాసార్లు చాలా అనుకుంటూ ఉంటున్నాం, కానీ అమలు చేస్తున్నామా? అలాగ అమలు చేయాలంటే మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆమెకు ఆటంకాల మధ్యలో ఆమె వెళ్ళింది. ఆటంకాలు ఏమీ లేనప్పుడు చేయలేదు, చుట్టూ ఆటంకం ఉండగా ఆమె మరి తెగించి సాహసించి, ఆమె నమ్మకం ఏంటంటే ఏదో విధంగా ఆయన వస్త్రం దగ్గరికి వెళ్ళగలిగానంటే నేను బాగుపడిపోతాను అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉన్నది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ముందుకు వెళ్ళి ముట్టుకుని స్వస్థపడినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఈ రక్తస్రావ రోగం అనేది దేనికి? అపవిత్రతకు సాదృశ్యం. ఏంటండి ఈ రక్తస్రావ రోగం అనేది? దేనికి సాదృశ్యం? చూడండి, లేవీకాండం 15వ అధ్యాయము 19వ వచనం. స్త్రీ దేహమందుండు స్రావము, స్త్రీ దేహమందుడు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండెను. చూడండి, చాలు, మనకు అర్థమైంది కదా. రక్తస్రావం అనేది దేనికి సాదృశ్యం అండి? అపవిత్రతకు సాదృశ్యం. ఈ రోజున ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా వాక్యంలోనికి మనం వెళితే మనందరి జీవితాల్లో కూడా ఈ అపవిత్రత అనేది ఉన్నది. ఈ అపవిత్రత మనం పోగొట్టుకోవాలని చాలాసార్లు చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినట్టు ఈ రోజున చాలామంది అక్కడికి వెళితే పాపం పోతుందేమో, ఇక్కడికి వెళితే పాపం పోతుందేమో, ఆ ఊరు వెళితే పాపం పోతుందేమో, ఈ యాత్రకి వెళితే పాపం పోతుందేమో అని ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అంటే మరి పాపాన్ని తొలగించుకొని, అపవిత్రతను తొలగించుకొని ఏదో నెమ్మదిగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం అనే ఆలోచన ప్రజలకు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఎన్నో యాత్రలు చేస్తూ ఉంటారు, ఎంతగానో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఆ స్థలానికి వెళుతూ ఉంటారు, ఈ స్థలానికి వెళుతూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ వాటి వలన ఏమాత్రం ప్రయోజనము లేదు. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకు కలిగినదంతయు కూడా వ్యయము చేసుకుని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక ఏమైందంట? మరింత సంకటపడిను అనే మాటలు మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున చాలామంది ప్రియులరా, ఈ హృదయంలో ఉన్నటువంటి పాపం అనే వ్యాధి పోగొట్టుకోవటానికి ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి వారికి ఏమాత్రము కూడా పాప
క్షమాపణ కానీ పాప విమోచన కానీ రావట్లేదు. ఎందుకంటే వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ. అదండి, ఈ విషయం గ్రహించాలి, మనం గ్రహించాలి. ముందు అనేక మంది కొరకు మనము ప్రార్థించాలి. చాలామంది రకరకాలైన తిప్పలు పడుతున్నారు, యాత్రలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. కనుక ఆమె యేసు ప్రభు గురించి తెలియక ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ చివరికి యేసు ప్రభు గురించి తెలిసిన తర్వాత ఆమె నమ్మి ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ రోజులో మరి చాలామంది వినటానికి ఆస్కారము లేదు. ఎందుకంటే క్రైస్తవులు నోరు తెరవటం లేదు. చెప్పేవారు లేకుండా వినేవారు ఎలాగుంటారండి? చెప్పేవాళ్ళు ఎక్కువగా అయితే వినేవాళ్ళు ఎక్కువ అవుతారు. కానీ నోరు తెరిచి చెప్పేవాళ్ళు లేనప్పుడు వినటానికి వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఇంకా ఆ వ్యర్థమైన ప్రయాసలే పడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఎవరైతే చెప్పారో మనకు తెలియదు, కానీ మొత్తానికి చెప్పిన వారు ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే యేసును గూర్చి ఆమె విని అనే మాట రాయబడింది. విన్నది అంటే అర్థం ఏంటంటే ఆమెకు ఎవరో చెప్పారని అర్థం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నోరు తెరిచి చెప్పకపోతే అనేక మంది ఏమైపోతారండి? రక్షింపబడలేరు. అనేక మంది నశించిపోతూ ఉంటారు. మనము నోరు తెరిచి చెప్పాలి. ఈరోజున చాలామంది ఆదివారం వస్తాం, వెళతాం. ఈరోజు ఏం వాక్యం విన్నాం? ఆ వాక్యం కనీసం ఒక 4కో 5కో చెప్పటం నా ధర్మం అనేటువంటి భక్తి ఈరోజు ఎవరన్నా నేర్చుకున్నారా? ఎవరూ నేర్చుకోలేదు. వినటం, బయటికి వెళ్ళి దులిపేయటం, మళ్ళీ పని పాటల్లో పడిపోవటం, కుటుంబ వ్యవహారాల్లో పడిపోవటం, ఇంతే తప్ప ఇవన్నీ ఉద్యోగాలు ఉంటాయి, కుటుంబ వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ కనీసం ఒక 4-5కైనా మనం ఏం వింటున్నామో, ప్రభు ఎలాంటి వాడో అంటే ఏంటి? ఉదాహరణకి ఇదిగో రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంది. మరి ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. కాబట్టి నీకున్న బాధ దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు కూడా ప్రభు దగ్గరికి రా అని బయటికి వెళ్ళి మనం చెప్పాలి. అలాగే ఎవరు చెప్తున్నారండి? మన చుట్టూ ఎంతమంది పాడైపోయినా, మన చుట్టూ ఎంతమంది పాపంలో పడి ఉన్నా, మన చుట్టూ వ్యాధితో ఎంతమంది ఉన్నా మనము పట్టించుకో. అలాంటప్పుడు వారికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, రోమాపత్రికలో పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు? ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నవి, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేనని చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూసారా? కాబట్టి మనం నోరు తెరాలండి. ఏం తెరాలమ్మా? నోరు తెరాలి. నిజంగా మన సంఘంలో నోరు తెరిచే బిడ్డలు ఉన్నారనుకోండి, అనేక మంది సమకూర్చబడతారు. చెప్పాలి ఇతరులకి నీ ఇంటిలో జరిగిన కార్యాలు, లేక పరిశుద్ధ గ్రంథంలో జరిగిన కార్యాలు మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి, నోరు తెరవాలి.
నిజంగా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఎవరు ఆ మాటలు అందించారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆమెకు మేలు కలుగ చేశారు. అంత మాత్రమే కాదు, ఆమెను రక్షణలోని కూడా నడిపించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఇతరులకు చెప్పటం వల్ల వాళ్ళకి రెండు ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, వారి కుటుంబాలు బాగుపడతాయి. రెండవది, వారి ఆత్మలు ఏమవుతాయి? రక్షించబడతాయి. ప్రభు దగ్గరికి వచ్చారనుకోండి, ఒకటి కుటుంబాలు బాగుపడతాయి, రెండవది వారి ఆత్మలు నరకాన్ని తప్పించుకుంటాయి, రక్షించబడతాయి. కాబట్టి మనం చెప్పేవాళ్ళుగా ఉండాలి, తర్వాత వినేవాళ్ళుగా కూడా ఉండాలి. వినటం వల్ల ఆమె బాగుపడింది. కాబట్టి మనము ఎవరైనా చెప్పినప్పుడు మనం వినాలి. చెప్పావులే, నాకు తెలుసులే అని మనం తృణీకరించకూడదు. కాబట్టి ఆమె చక్కగా విన్నప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. విశ్వాసాన్ని మరి అనుకున్న దాన్ని ఏం చేసింది? అమలు చేయగలిగింది. అనుకున్న దాన్ని ఏం చేసిందండి? ఏమనుకుంది ఆమె? చెప్పండి అమ్మా, మాట్లాడాలి. ఏమనుకుంది? ఎవరు చెప్పట్లేదు. ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకున్నదట. అనుకున్న దాన్ని ఆమె ఎంత కష్టమైనప్పటికీ జనసమూహములో తన ప్రాణాలకు తెగించి, అయ్యో ఇంత జనం ఉన్నారు, నేను ఇంకా ఒకరోజు బ్రతకవలసింది, ఈరోజే చచ్చిపోతానేమో, ఎందుకు అనుకోలేదా? ఇంకొక రోజైనా బతుకుతాను, కానీ జనసమూహంలోకి వెళ్ళిపోతే ఇప్పుడే చచ్చిపోతానేమో, కాబట్టి ఎందుకులే అనుకోలేదు. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ దగ్గరికి వెళ్ళగలిగానంటే నాకు స్వస్థత వచ్చేస్తుంది కదా అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉండి క్రియ జరిగింది. కాబట్టి క్రియలు ఉండాలి. యాకోబు పత్రికలు ఏమన్నాడు? యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. చదవమ్మా, ఎన్నో వచనం అది? 20 వచనం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూసారండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతడు విశ్వాసము పరిపూర్ణమైనదనియు. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, బైబిల్ చదువుదామని, ప్రార్థన చేసుకుందామని, దేవునికి కానుకలు ఇచ్చుకుందామని, దేవుని పరిచర్యలో ఉందామని, పెందలకడి మందిరానికి వెళ్దామని అనుకుంటాం వేరు. దాని క్రియల పూర్వకంగా మనం అమలు చేస్తేనే మన విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసంగా ఉంటుంది. కాబట్టి అనుకున్న దానిని ఈ స్త్రీ చేయగలగటం అనేది మనమందరం కూడా పట్టుదలగా తీసుకోవాలి. ఆమెను మనం మాదిరిగా తీసుకోవాలి. అంత బలహీనురాలు తను అనుకున్న దాన్ని ఎంత చక్కగా నెరవేర్చింది. కష్టమైనప్పటికీ కూడా చాలాసార్లు మనం కూడా బలహీనులమే. కాబట్టి మరి ఆమె బలహీనురాలైన ఆమె అనుకున్నది చేసినప్పుడు మరి నా జీవితంలో నేనెందుకు చేయకూడదు అని ఎవరు మట్టుకు వారిమే ఒక బలమైన మరి విశ్వాసాన్ని మనము సంపాదించుకోవాలని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ విధంగా మరి ఆమె ముట్టుకుని ఏం పొందిందంటండి? స్వస్థత పొందేను అని మనం చూస్తున్నాం. అప్పుడు మరి యేసు ప్రభు ప్రభావము తనలో నుంచి బయలువెళ్ళినని గ్రహించి అడుగుతున్నాడు, నా వస్త్రము ముట్టినది ఎవరు? అప్పుడు శిష్యులు అంటున్నారు, అదేం ప్రశ్న? ఇంతమంది జనసమూహం నీ మీద పడుతూ ఉన్నారు, ప్రత్యేకంగా ఎవరో ముట్టారు అని అడుగుతున్నావేంటి అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి నాలో నుంచి ప్రభావము బయటకు వెళ్ళింది,
కాబట్టి ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అడిగినప్పుడు మరి ఆమె వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. అంటే ప్రభువా, నేను ఇలాగ అనుకున్నాను, ఇలాగ వ్యాధితో బాధపడుతున్నాను, నీ దగ్గరికి వచ్చి నీ వస్త్రం ముట్టగానే నాకు స్వస్థత కలిగింది అని చెప్పేసి అంతా కూడా తేటగా వివరముగా ఆ స్త్రీ చెబుతున్నది. చూడండి, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయంలో 47వ వచనం, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచవచ్చు ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట, అది గొప్ప విషయం ఏంటంటే ప్రజలందరి ఎదుట అనే మాట మనం అండర్లైన్ చేయాలి. అందరి ఎదుట వణుకుతూ భయముతో ఆయన దగ్గరికి వచ్చి, నేను ఇలాగా వ్యాధిగ్రస్తురాలుగా 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను, నీ వస్త్రం ముట్టగానే నాకు స్వస్థత కలిగింది అని అందరి ఎదుట ఆమె చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులరు, మన జీవితాల్లో విశ్వాసం ఉపయోగించి దేవుని కార్యాలు చూడాలి. చూసిన కార్యాలు 10 మందికి చెప్పాలి. ఎవరింట్లో దేవుడు మేలు చేయలేదు నాకు చెప్పండి. మా ఇంట్లో దేవుడు ఏ మేలు చేయలేదండి ఇప్పటి వరకు అని అనగలిగిన దమ్ము ఎవరికైనా ఉందా? నాకు తెలిసి ఉండదు. ఆయనే గనక మనకు ఉపకారములు చేయకపోతే మనం ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదు. కానీ మనము ఆయన చేసిన ఉపకారాలను మనము 10 మందికి ప్రకటించగలుగుతున్నామా? నలుగురిలో సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? అసలు వాస్తవానికి నెలాఖరు కూటం జరుగుతుంది కదా, 3వ ఆదివారం. ఆ రోజున నిలబడి ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలి. వాస్తవానికి ఈ నెలంతా నేను క్షేమంగా ఉన్నానంటే కేవలము దేవుని కృప అని ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలి. కానీ మనలో దేవుణ్ణి ఘనపరిచేటువంటి మనస్సు మనకుందా? దేవుని సన్నిధిలో 10 మందిలో నిలబడి ప్రభువు లేకపోతే నేను లేను, మరొక నెల నేను చూడలేను అని ప్రకటించగలిగినటువంటి పరిస్థితి మనకు లేదు అంటే ఈ స్త్రీని బట్టి మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఆ స్త్రీ మరి ఆయన దగ్గరకు వచ్చి అందరి ఎదుట తనకు జరిగిన మేలు ఏం చేస్తుందంటే ప్రకటన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ లూకా సువార్త 8వ అధ్యాయములో 39వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేస్తునో ఆ పట్టణమందంతటా, చూడండి, ఆ పట్టణమందంతటా ప్రకటించాడు. కనీసం మనం సంఘంలో కూడా ప్రకటించలేకపోతున్నాం. దేవుడి జీవనకి ఎట్టి ఉపకారములు చేశాడో, మన కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడో, అనేక మంది హాస్పిటల్లో ఉంటుండగా మన గృహాల దగ్గర ఈ నెలంతా కూడా ఎలా ఉంచాడో అనేది మనము చెప్పకపోవటం, ఒప్పుకోకపోవటం, ఆయన మహిమపరచకపోవటం పాపమే. మీకు తెలుసా విషయం? నేనేం పాపం చేస్తున్నాను అనుకుంటున్నారు చాలామంది. ప్రార్థనకు రాకపోవటం, ప్రార్థనకు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పకపోవటం, అది పాపం కాదా? ఏమండి, పాపమా కాదా చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి
ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరుగుయు అలాగూ చెయ్యని వానికి వేరే పాపం చేయక్కర్లేదండి. ఈరోజు ప్రార్థన, ఆ ప్రార్థనకు మనం రాలేదు, అదే పాపం. తెలుసా మీకు? ఈ నెల దేవుడు మళ్ళీ కాపాడాడు, దేవుడు నన్ను ఈ నెలంతా కాపాడాడు అని నువ్వు 10 మందిలో సాక్ష్యం చెప్పట్లేదు, అదే మనం చేసే పాపం. వేరే పాపం ఏమీ చేయక్కర్లా. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పాపం కూడా లేకుండా ఉంటేనే కదా మనకు పరలోకం. ఇలాంటి పాపాలు కూడా మనం లేకుండా చూసుకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రభువు మీరు జ్యోతులుగా ఉండండి, మాదిరిగా ఉండండి, దేవుని నామాన్ని ప్రకటించండి అని చెప్తున్నాడు. అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మనం పాటించట్లేదంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం? పాపము చేస్తున్నాం అనే విషయాన్ని ఎవరి మట్టుకు వారమే గుర్తుపెట్టుకుందాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆమె ఏం చేస్తుందంటే అండి, ప్రజలందరి ఎదుట ఆ సంగతి అంతయు కూడా ఏం చేస్తుంది? తెలియజేసింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈమెను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే, ఒకటి, మనము మనస్సులో అనుకోవాలి. రెండవది, అనుకున్న దానిని అమలు చేయాలి. ఆ తర్వాత దానిని 10 మందికి ప్రకటన చేయాలి. ఎవరన్నా చేస్తున్నాం అలాగా? ఇలాగ నేను అనుకున్నాను, దేవుడు నాకు ఇలాగ చేశాడు అని చెప్పి దేవుని నామాన్ని మనం ఏమన్నా మహింపరుస్తున్నామా? అలా చెయ్యట్లేదు అనుకోండి, మన భక్తి, మన కొరకు దేవుడు చేస్తున్నటువంటి సిలువ యాగం కానీ, మన కొరకు దేవుని సేవకులు పడిన ప్రయాస కానీ ఏమైపోయినట్టు? చెప్పండి, ఏమైపోయినట్టమ్మా? చూడండి ఆ మాట. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము. ఎప్పుడు? జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. అప్పుడు దేవుని సేవకుల ప్రయాస వ్యర్థం కానట్టు. మీరు ఒక ఆదివారం మాత్రమే మేము మందిరంలో కనబడతాము, మిగతా రోజులు మాకెక్కడ ఖాళీ, అంత టైము మాకేమీ లేదు, మేము చాలా బిజీ అని అంటూ ఉన్నారంటే, ప్రభునందు ప్రియులరా, మీరు నాకు తెలియక అడుగుతాను, దావీదు మహారాజు కంటే బిజీయా మీరు? దావీదు మహారాజు 127 సంస్థానములకు అధిపతి అయ్యుండి, అతడు దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళుదుమా అని ఎదురు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. కానీ మనము మరి అలాంటి ఆశలు లేకుండా ఉండటం అది పాపము కాదా? దేవుని గణపరచటం, మహింపరచటం, ఆరాధించటం అనేది మనం చేయలేకపోతే అదే పాపం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ నిజముగా మరి ఎంతగానో మనకు నేర్పించే పాఠాలను మనము ఆలోచించుకొని తెలుసుకొని నేర్చుకోవాలి. చూడండి, యేసు ప్రభు ఆమెతో చివరగా ఏమన్నాడు? లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని. చూడండి, ఈమె ఒక దాని కొరకు వచ్చింది. దేవుడు ఆమెకి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు.
ఆమె దేని కొరకు వచ్చిందమ్మా? అందరూ సమాధానం చెప్పాలి. దేని కొరకు వచ్చింది? శరీర స్వస్థత కొరకు వచ్చింది. ఆమె శరీర స్వస్థతతో పాటు ఏమి పొందుకుంది? ఆత్మ రక్షణ కూడా పొందుకుంది. దేవునికి స్తోత్రం. చూడండి, శరీర స్వస్థత కొరకు వచ్చింది, తర్వాత మరి ఆత్మ రక్షణ కూడా ఆమె పొందుకుంది. కనుక మన దేవుడు మనం అడిగిన దానికన్నా, మనము ఊహించిన దానికన్నా అత్యధికముగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన దగ్గర మనము పొందుకోవాలి. కాబట్టి సమాధానము గలదానమై పొమ్మన్నాడంటే అర్థం ఏంటంటే ఆమెకు రక్షణ కూడా ఇచ్చాడు. నిజం చెప్పాలంటే మన కుటుంబాల్లో కొన్ని కష్టాలు ఉండటం, మన శరీరాల్లో కొన్ని వ్యాధులు ఉండటం, అది మనకు మేలే తప్ప కీడు మాత్రము కాదు. ఈ విషయం చాలామందికి తెలియక మనం కంగారు పడతాం, భయపడతాం. ఆమెకు శరీర బలహీనత ద్వారా ఆమెకు దేవుడు ఏం చేశాడు? ఆత్మ రక్షణ కూడా ఇచ్చాడు. ఆమెకే గనక శరీర బలహీనత లేదనుకోండి, ఆత్మరక్షణ వచ్చేదా? అమ్మ చెప్పండి, ఆత్మరక్షణ వచ్చేది కాదు. అందుకనే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. కాబట్టి ఈ స్త్రీ దేవుని యొక్క మరి అవకాశం వచ్చినప్పుడు ఆమె ఆసక్తి కలిగి ఆమె మారు మనసులోనికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మన జీవితాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న వ్యాధి బాధల్లో, ఇరుకు ఇబ్బందుల్లో మనం కృంగిపోవలసిన పని లేదు. మన దేవుడు మరి ఎలాంటి కార్యమైనా చేయగల దేవుడు, ఎలాంటి మరి సమస్యనైనా పరిష్కారము చేయగల దేవుడు. అంత మాత్రమే కాదు, మనకు శాంతి సమాధానము, మన ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన దేవుడని ఈ వాక్య భాగంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం అనుకుంటాం కాదు, అనుకున్న దాన్ని అమలు చేసుకుని దేవుని కృప పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని బట్టి మనం అనుకుంటున్నాం, కానీ మనం అమలు చేయలేకపోతున్నాం. అందుకే దేవుని రెండంతల శక్తి, రెండంతల ఆత్మ మనం పొందలేకపోతున్నాం, రెండంతల కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కనుక ఈ రక్తస్రావ రోగం అనేది పాపానికి సాదృశ్యం. ఈ పాపం అనేది మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా పోయేది కాదు. అది యేసు ప్రభు ద్వారా మాత్రమే పోవాలి. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకొని మనము మన యొక్క పాప జీవితాల నుంచి విడుదల పొందాలని దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజముగా తండ్రి, ఆమె వినగలిగింది. విన్న తర్వాత ఆమెలోకి ఒక రకమైన నమ్మకము కలిగింది. వినుట వలన విశ్వాసము కలుగుతుందన్న మాట ఎంత యథార్థమో ఇక్కడ మేము చూస్తున్నాం ప్రభువా. కనుక ఆమెలో ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగిందో, ఆ నమ్మకాన్ని ఆమె నాయన ప్రభువా తండ్రి నాయన నెరవేర్చుకోవటం కొరకు ప్రాణాలకు తెగించి నాయన జనసమూహములో నీ దగ్గరకు రాగలిగింది, నీ వస్త్రాన్ని ముట్టుకోగలిగింది. కనుక మేము అనుకున్న వాటిని నెరవేర్చడానికి మాకు వచ్చుచున్న ఆటంకాలను మేము ఎలా జయించాలో ఆ స్త్రీ ద్వారా మాతో మాట్లాడుతున్నారు నాయన. ఎన్నో ఆటంకాలు మాకుంటాయి, అయినను తండ్రి ప్రభువా మేము వాటిని జయించి మేము అనుకున్నది చేయగలగాలి. అప్పుడే మాకు మేలు కలుగుతుందని నీ వాక్యం ద్వారా ఈ దినాన్ని మాట్లాడారు. ఈ మాటలు మా హృదయాల్లో మీరే ఫలింప చేయండి, ముద్రించమని ప్రభువా
నీ సహాయత సంపూర్ణంగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.